హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్ళు మాత్రం వీళ్ళే ఉన్నారు. వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ సంబంధించి మినీ వేలం ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 వారాలలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్ళు కొనుగోలు పైన ఫుల్ కసరత్తులు చేస్తున్నాయనే విషయం తెలిసిందే. ఏ ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తారో, ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో క్లియర్గా వెయిట్ చేస్తున్నాం. ఐపీఎల్ మినీ వేలంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగాను బీసీసీఐ తెలపడం జరిగింది. అయితే ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17 సీజన్ మినీ వేలం జరగనుంది. మినీ వేలంలో ఈసారి 1166 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీరిలో భారతీయులు 830 మంది భారతీయులు ఉండగా క్యాప్ ప్లేయర్స్ వచ్చేసరికి 212 మెంబర్ క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ వచ్చేసరికి 909 ప్లేయర్స్ అన్క్యాప్ ప్లేయర్స్గా ఉన్నారు. మొత్తం మీదిగా 1166 మెంబర్స్ ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొననున్నారు. అయితే అన్ని ఫ్రాంచైజీల దగ్గర మొత్తం అమౌంట్ చూసుకున్నట్లయితే 162.95 crores ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల దగ్గర మనీ వాల్యూ చూడాలి. ఏ ప్లేయర్స్ ఎంత ధర పలుకుతారో వెయిట్ చేయాల్సిందే. మొత్తం మీద అయితే మినీ వేలం వేరే లెవెల్లో జరుగుతున్నట్లుగాను తెలుస్తుంది. దుబాయ్ వేదికగా అయితే మినీ వేలం జరుగుతుంది. అయితే ఈ మినీ వేలంలో ఈ ప్లేయర్స్కి అయితే ఎక్కువ ధర పలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్లేయర్ లెవెల్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా వచ్చేసరికి రచిన్ రవీంద్ర జరిగిన వన్డే ప్రపంచ కప్లో అసాధారణమైన అద్భుతంగా ఎక్సలెంట్గా సూపర్గా రాణించాడు. రచిన్ నెక్స్ట్ లెవెల్ గా రాణించాడు. భారత పిచ్చుల పైన అత్యధిక స్కోరు కూడా నమోదు చేయడం జరిగింది. సెంచరీలతో హాఫ్ సెంచరీలతో ప్రత్యర్థి జట్టులను భీకరంగమైన భయపెట్టడానికి చెప్పుకోవచ్చు. రచిన్ రవీంద్రను మినీ వేలంలో ఎక్కువగా కోట్లు ఖర్చు చేసి కొనే అవకాశం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్సీబీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్ ప్లేయర్. అటు బ్యాటింగ్ చేయగలడు, ఇటు బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే మొన్న వన్డే ప్రపంచ కప్లో అటు బ్యాటింగ్లోనూ సూపర్గా రాణించాడు, ఇటు బౌలింగ్లోనూ సూపర్గా రాణించాడు. మొత్తం మీదుగా ఆల్రౌండర్గా రచిన్ మాత్రం అయితే ఎక్సలెంట్గా రాణించాడు. కాకపోతే మినీ వేలంలో రచిన్ మాత్రం అయితే భారీ ధర పలికే అవకాశం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగానైతే రచిన్ను ఆర్సీబీ తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆర్సీబీ ఓపెనర్లు లేని కారణంతో రచిన్ పైన ఎక్కువ బెట్టింగ్ చేసే అవకాశం ఎక్కువగాను కనిపిస్తున్నాయి. మరి చూడాలి రచిన్ ఏ టీంకి, ఏ ఫ్రాంచైజీకి దక్కుతుందో వేచి చూడాలి. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధర పలికే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచిన ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అటు కెప్టెన్గా గాను, అటు బౌలర్గా గాను, ఇటు బ్యాటర్గా గాను అద్భుతంగా రాణించాడు. మొత్తం ఆల్రౌండర్ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా కప్పు గెలవడంలో ప్యాట్ కమిన్స్ కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా ఐపీఎల్ 2020 సీజన్లో ప్యాట్ కమిన్స్ కేకేఆర్ 7.25 కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. అయితే గత సీజన్ 2023 సీజన్లో ప్యాట్ కమిన్స్ ఆడకపోవడంతో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ ఆడుతుండడంతో ఇతని పైన కూడా భారీ బెట్టింగ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే చూడాలి ఎంత బెట్టింగ్ అవుతుందో, ఎవరికి ఏ జట్టు కొంటుందో అని వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ప్యాట్ కమిన్స్ కొనే అవకాశాలు అయితే ఆర్సీబీకి ఉన్నాయి, ముంబై ఇండియన్స్కి ఉన్నాయి, కేకేఆర్ కానీ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తాయి. అటు చెన్నై సూపర్ కింగ్ కూడా పోటీ పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి చూద్దాం ప్యాట్ కమిన్స్ ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడో చూడాల్సిందే. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి న్యూజిలాండ్ బ్యాటర్ డారెన్ మిచెల్ ఉన్నాడు. డారెన్ మిచెల్ వరల్డ్ కప్లో అయితే ఎక్సలెంట్ ఇన్నింగ్స్లతో ఓడిపోయే మ్యాచ్లో గెలిపించే సత్తా ఉన్న ప్లేయరు. కొన్ని మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతున్న మ్యాచ్లో కూడా మ్యాచ్ని గెలిపించాడు డారెన్ మిచెల్. అయితే ఈ వేలంలో డారెన్ మిచెల్ మాత్రమైతే భారీ ధర పలికే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరి చూడాలి ఎంత వరకు డారెన్ మిచెల్ మరి ధర పలుకుతాడో, మరి ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి మన భారత ప్లేయరు షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. షార్దుల్ ఠాకూర్ను కోల్కతా నైట్ రైడర్ రిలీజ్ చేయడం జరిగింది. గత సీజన్లో మంచి ధరకి కొనుగోలు చేసినా కానీ ఈసారి కోల్కతా నైట్ రైడర్ షార్దుల్ ఠాకూర్ను రిలీజ్ చేయడం జరిగింది. షార్దుల్ ఠాకూర్ అయితే వరల్డ్ కప్లో పర్వాలేదు అనిపించినాడు. కాకపోతే షార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగలడు,
బౌలింగ్ చేయగలడు. 2 విధాలుగా ఆల్రౌండ్ ప్రదర్శన చేయగలడు. మరి చూడాలి ఇప్పుడు వచ్చే వేలంలో శార్దూల్ ఠాకూర్ ఏ ధరకు పలుకుతాడో వేచి చూడాల్సింది. ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ అయితే ఆల్రౌండర్ ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయరు. శార్దూల్ ఠాకూర్ గురించి అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే బిడ్డింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గత కొన్ని సీజన్లో శార్దూల్ ఠాకూర్ చెన్నై సూపర్ కింగ్ తరపునే ఆడాడు. కాకపోతే గత సీజన్లో మాత్రమే కేకేఆర్ తరపున మాత్రమే ఆడారు. ఈ సీజన్లో మాత్రం అయితే చెన్నై అయితే శార్దూల్ ఠాకూర్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి హరి వోక్స్ ఉన్నాడు. హరి వోక్స్ గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కుంది. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కున్న తర్వాత హరి వోక్స్ ఆశించిన దగ్గరగా పోయాడు. అందుకే ఈ సీజన్లో అతను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సీజన్లో మినీ వేలంలో అతను కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎంత మేరకు బిడ్డింగ్ అవుతుందో చూడాలి. హరి వోక్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. మరి చూద్దాం హరి వోక్స్ ఎంత ధర పలుకుతాడో, ఏ ఫ్రాంచైజీ వెళ్తాడో వేచి చూడాల్సిందే మినీ వేలం వరకు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్ అయితే సుదీర్ఘకాలం తర్వాత ఐపీఎల్కి ఎంట్రీ ఉన్నట్లు తెలుస్తుంది. నాకు తెలిసిన వరకు అయితే 2015లో 16లో లాస్ట్ సీజన్ వరకు ఆడాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆడలేదు మిచెల్ స్టార్క్ అయితే. మరి చూడాలి ఈ సీజన్లో మాత్రం అయితే ఎంతవరకు బెట్టింగ్ చేద్దాం, ఎంతవరకు ఎన్ని కోట్ల వరకు వాళ్ళకి అవకాశం ఉందో తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే 15 కోట్లు దాటుతాడా, లేదా 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఏ ఫ్రాంచైజీ కొంటో వేచి చూడాలి. మొత్తానికి అయితే 10 కోట్ల పైనే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మిచెల్ స్టార్క్ అయితే వరల్డ్ కప్లో అయితే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. వరల్డ్ కప్ విజయంలో మిచెల్ స్టార్క్ పాత్ర కీలకంగా ఉంది కావడంతో ఐపీఎల్లో కూడా ధర మాత్రం అయితే భారీగా పలికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి చూడాలి మరి మిచెల్ స్టార్క్ ఎంత ధర పలుకుతాడో మరి వెయిట్ చేయాల్సిందే డిసెంబర్ 19 వరకు మినీ వేలం వరకు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ట్రావిస్ హెడ్ వచ్చేసరికి ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లోనే సెంచరీ చేసి టీమిండియా ఓడిపోవడానికి కీలక కారకుడు ఈ ట్రావిస్ హెడ్. మరి ఐపీఎల్ మినీ వేలంలో ఇతనికైతే చాలా పోటీ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ట్రావిస్ హెడ్ అయితే అద్భుతంగా రాణించగలడు. ఫీల్డింగ్ మాత్రం అయితే ఎక్సలెంట్ చేయగలడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచిందంటే ట్రావిస్ హెడ్ కీలకంగా పాత్ర పోషించడం చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ ఆడడంతోనే భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలవడం జరిగింది. ఐపీఎల్ సీజన్లో ట్రావిస్ హెడ్ మరి ఎంత వరకు ధర పలుకుతాడో వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం ఈ సీజన్లో మాత్రం ట్రావిస్ హెడ్ భారీ ధర పలికే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఈ ఆటగాళ్ళకైతే ఐపీఎల్ 2024 మినీ వేలంలో మాత్రమైతే భారీ ధర పలికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీరితో పాటు ఇంకొంచెం ఆటగాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళకైతే ఎక్కువ పలికే అవకాశం ఎక్కువగానే ఉంది. మరి చూడాలి ఎంతవరకు వీళ్ళకు ధర పలుకుతుందో వెయిట్ చేయాల్సిందే. డిసెంబర్ 19 దుబాయ్ వేదిక మాత్రమైతే మినీ వేలం అయితే జరగనుంది. అప్పుడు ఆ వేలంలో ఈ ప్లేయర్స్ ఎవరు వేరో అప్పుడు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.